హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం చదువుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రధికునితోనూ, అశ్వసైనికునితోనూ, గజ సైనికుడితోనూ, పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి వండరుల ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములు చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొండలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతులు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 ఆక్షౌహిణులున్న పురంజయుణ్ణి సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట లానలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయోపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఏలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని అని హితోపదేశము నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణను చేయుచు నాట్యము చేయుము. ఇట్లో అనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషము ఉంచి నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేయనటుల చేయుమని హితోపదేశము చేయను. అపవిత్ర పవిత్రవా నానావస్థాన్ గతోపి వా యః స్మరే పుండరీకాక్షంస బాహ్య భ్యాంతరచ్యుతి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 21వ 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.